రోజు ఈ బ్రిడ్జి గుండా వందల మంది ప్రయాణికులు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ పెద్దవాకు వరకు వచ్చే వరకు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం జరిగింది? ఇక్కడ ఉన్న స్థానికుల మాటల్లోనే విందాం. నా పేరు గంగాధర అంజన్న, మాది కన్నపల్లి. తుంగూరు కన్నపల్లి మధ్యలో ఉన్న ఇది పెద్ద బ్రిడ్జి. 4 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఇటు చెర్లపల్లి, రంగసాగరు, కన్నపల్లి ఇట్లా వాటి రాయకాయలు సుతం పోతాయి బండ్లు. గత 4 సంవత్సరాల నుంచి ఎవరు సుతం దీన్ని పట్టించుకుంటలేరు. ఆల్రెడీ ఇది ఇరిగిపోయి ఉన్నది. ఈ వర్షం పడితే బండ్లు జారుతున్నాయి. వర్షం పడ్డప్పుడల్లా వచ్చి గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ట్యాంకర్ అడ్డం పెడుతారు. ఇట్లా ట్యాంకర్ అడ్డం పెడితే ఇట్లా కొల్వాయి ఇటుకి వెళ్ళి దీనికి ఇట్లా పోవడానికి చాలా ఇబ్బంది. జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు నుంచి కన్నపల్లి వెళ్ళే దారిలో వరద కారణంగా పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకుపోయింది. నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పినా కదా, ఇన్ని రోజుల నుంచి ఎవరు పట్టించుకోలేరా? అసలు ఎవరు అధికారులు రాలేరా? అధికారులు వచ్చిర్రు, అస్తురు సూతురు పోదురు కానీ కనీసం ఈ మొరవన్న ఊడ్చలేదు. మనమస్తులాగా ఏర్పడ్డానే చేస్తలేదు. ఇప్పుడు ఎట్లా వర్షాకాలం ప్రాబ్లం? వర్షాకాలం వర్షం పడ్డప్పుడు ట్యాంకర్ అడ్డం పెడుతున్నారు. ఓన్లీ ట్యాంకర్ అడ్డం పెట్టేసి సరే. దీనివల్ల ఎన్ని ఊర్లకు ఇబ్బంది అవుతుంది? ఎన్ని ఊర్లు అంటే ఇట్లా చెర్లపల్లి, రౌక, రంగసాగరు, కన్నపల్లి, మంగళ వాళ్ళు ఇట్లా ఆడబోతారు. రాయకాలు సుతం ఇట్లా ఆడబోతాయి బండ్లు. ఇట్లా షార్ట్ కట్ ఉంది కాబట్టి ఇంతకుముందు కట్టేసినప్పుడు ఫండ్స్ అది చెప్పినా చెప్పారు కదా, అది ఏం చేసిరో తెలియదు. అది దీనికి అసలు ఫండ్స్ అనే ఓళ్ళు ముందుకు రాలేదు దీనికి. అట్టుగానే ఇప్పుడు దీనికి ఏం చేస్తే వేసుకుంటాను? దీనికి బ్రిడ్జి నిర్మాణించి ఆల్రెడీ పిల్లర్ ఇరిగిపోయి ఉంది. అది మట్టి పోతే సెట్ కాదు. ఆల్రెడీ పోయి ఉన్నది. అది ఇప్పుడు కేజీల బండ్లు ఈ పెద్ద మందు మసాలాలు ఓలుస్తాం ఇట్లా ఆడబోతుంది. ఆ పెద్ద వెహికల్ పోయినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇరిగిపోతే తెలియదు. ఇప్పుడు వర్షం పడాల ఆపేస్తారు. వాళ్ళని డెలివరీ కేసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు. ఎమర్జెన్సీ పోవాలంటే ఇట్లా వాడైతేనే 2-3 కిలోమీటర్లు వస్తుంది. అట్లా పోతే 8-10 కిలోమీటర్లు వస్తుంది. ఇబ్బంది అవుతుంది. రోడ్డు గురించి పట్టించుకుంటారు. నేరుగు రాజేష్ నా పేరు, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ బ్రిడ్జి కట్టిరు, ఇది తోల్చింది, వాగు కూలిపోయింది. ఇటు నీళ్ళు వచ్చి వరద కొట్టపోయి 4-5 ఏళ్ళు అవుతుంది. దీన్ని మరి ఎందుకు చర్య తీసుకుంటారు? సర్పంచులు ఎంతమంది గెలిచినా కానీ కట్టించడానికి ముందుకు అత్తలేరు. మరి ఎందుకు ఎందుకు తయారవుతారు? ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మరి ఇప్పుడు దగ్గర 4-5 ఏళ్ళు అవుతుంది. ఇది కట్టించినందుకు ప్రజలు ఏ సర్పంచ్ గెలిచినా ముందుకు అత్తలేరు. కంపల్సరీ చేయాలి. మరి ఇక్కడ బండ్లు పోయేందుకు కానీ ఇక్కడ బొంగ పడుతుంది, మట్టి ఊలుతుంది. మీరు పట్టించుకొని చర్య తీసుకొని ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ మంత్రులు కానీ వీళ్ళు మాట్లాడి ఈ బ్రిడ్జి డాంబర్ రోడా ఏదో ఓపియాలని